మన మామ్నూరులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి కేంద్ర క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చి మరి నిధులు కేటాయించి అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్న తరుణంలో మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పుట్టినటువంటి గులాబీ జెండా నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి పెద్ద చరిత్ర ఉన్నది. మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు కూడా దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది. ఎందుకంటే ఇది మొన్న రేవంత్ రెడ్డి వెళ్లి ఢిల్లీలో కూర్చొని మాట్లాడి సంప్రదించి నేను తీసుకొచ్చిన అని చెప్పడం అది ఓ విధంగా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా కించపరిచే విధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే నేను పోతేనే రామ్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, నేను పోతేనే మోడీ గారు ఒప్పుకున్నారు, అందుకే శాంక్షన్ అయిందని చెప్పి ఆయనే పత్రికా విలేకరుల ముందు మాట్లాడాడు. ఒక్కసారి మన వరంగల్ జిల్లా ఎడిషన్స్ తిరిగేసి చూడాలి. కాంగ్రెస్ నాయకులు దీని చరిత్ర మనకు అందరికీ తెలుసు. మామ్నూరు ఎయిర్పోర్టు ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో బ్రిటిష్ పరిపాలకులు భారత ఉపఖండంలో దాదాపు ఒక 40-50 ఎయిర్ స్ట్రిప్స్ అంటారు. కేవలము యుద్ధ విమానాలు ఇమ్మీడియట్గా వచ్చి ల్యాండ్ కావడానికి ఎయిర్ స్ట్రిప్స్ దేశవ్యాప్తంగా వేసిన దాంట్లో నాటి నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి మన వరంగల్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి మామ్నూరు ప్రాంతంలో ఆ రోజు మరి దాన్ని నిర్మించడం జరిగింది. బడిపిల్లలుగా వరంగల్ నగరంలో చదువుకున్న వాళ్ళం అందరికి తెలుసు. ఇప్పుడే ఏరోప్లేన్ వరంగల్కి వస్తాననుకుంటారు చాలా మంది చిన్నపిల్లలు. వరంగల్కి నేను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు వాయుదూత్ సర్వీసెస్ వచ్చేది. 12-15 మంది కూర్చునేటువంటి వాయుదూత్ కొన్ని రోజులు నడిచింది మామూలు ఎయిర్పోర్ట్లో. 76, 77, 78 మేము అప్పుడు స్కూల్ పిల్లలం, కాలేజీలో ఇంటర్మీడియట్ చదివినప్పుడు వాయుదూత్ సర్వీస్ వచ్చేది. తిరుపతికి ఒకసారి వేసారు, హైదరాబాద్ కంటే ఒకరు ఇద్దరు ఎక్కేది, లేకపోతే ఇట్లా ఇంకా అక్కడికి బంద్ చేశారు, నడతలేదని చెప్పి బంద్ చేశారు. వాయుదూత్ సర్వీసెస్ ఉండేది. మామూలు ఎయిర్పోర్ట్ వాజ్ ఎ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్. 1980 తర్వాత దాన్ని మూతబడ్డది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం ఎన్సీసీలో ఉన్న వాళ్ళకు తెలుసు. ఎన్సీసీలో ఉన్న వాళ్ళకు మామూలు ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి గ్లైడర్స్ ఉండి విమానం నేర్పించేది. ఎయిర్పోర్ట్లో చిన్న విమానాలు, ఒక పైలట్ ఉండేది. ఎన్సీసీలో ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్కి, ఎన్సీసీ క్యాడెట్స్ కూడా నేర్పించేది మామూలు ఎయిర్పోర్ట్లో. సీకేఎం కాలేజ్ విద్యార్థులుగా, హన్మకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థిగా నాకు తెలుసు ఎన్సీసీ పిల్లలం పోయేది. ఆర్మీ, ఎన్సీసీ, ఎయిర్ ఫోర్స్ ఉండే. ఇక్కడ నేవీ లేదు కాబట్టి, సముద్రం లేదు కాబట్టి మనకు లేదు. ఆ ఇద్దరిని రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కొంతమందికి అవకాశం వచ్చేది. కొంచెం దాంట్లో నైపుణ్యత ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్కి అవకాశం వచ్చేది. సో ఇది దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో పెట్టే దీన్ని శ్రద్ధ పెట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీ అది బతికుండే. దీన్ని మూసి వేయడం గల కారణాలు ఆర్థికంగా లాభార్జన లేకపోవడం ఒక కారణము, చిత్తశుద్ధి కూడా లేకపోవడం వల్ల అది మామ్నూరు ఎయిర్పోర్ట్ ఏమైందంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ వడ్లు కుప్పలు పెట్టేది, బ్యాగులు పెట్టి ఆ ఎయిర్ స్ట్రిప్ మొత్తం కూడా ఎఫ్సీఐ గోడాన్ లాగా మారింది. ఇదంతా మేము చూస్తాం, చిన్న పంచాలు చూస్తాం. అదృష్టవశాత్తు నేను తెలంగాణ ఉద్యమం ద్వారా, ఉద్యమ నేపథ్యంలో 2004లో నేను ఎంపీగా, మన హన్మకొండ ఎంపీగా గెలిచిన. నేను ఆ రోజు అడిగిన ప్రశ్నలో మామ్నూరు ఎయిర్పోర్ట్ ఒక ప్రశ్న,
నేను మిత్రులకి ఇచ్చిన దాంట్లో లెటర్స్ కూడా నేను రాసిన లెటర్స్ కూడా పెట్టినా. ప్రఫుల్ పటేల్ అప్పుడు యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్, ఆయనకు రాసిన లెటర్ కూడా పెట్టిన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు, వారికి రాసిన లేఖ పెట్టిన. మొదటిసారి నా ప్రశ్నకు పార్లమెంట్లో జవాబు ఏమొచ్చిందంటే ఇది వీలు కాదు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వము తర్వాత జిఎంఆర్ సంస్థ ముగ్గురు మంది ట్రై పార్టీ అగ్రిమెంట్లో 150 కిలోమీటర్ల దూరం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 150 కిలోమీటర్ల దూరంలో ఏ ఒక్క ఎయిర్పోర్ట్ కూడా నిర్మించడానికి వీలు లేదని 25 సంవత్సరాలు మేము రాసిచ్చినాము అని అన్నారు. ఇది 2004, 5, 6లో నేను లోక్సభ సభ్యుడిగా హన్మకొండ లోక్సభ చేసిన ప్రశ్నలకి వచ్చిన జవాబు. ఆ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో మరి అప్పుడు సుధాకర్ గారు ఇక్కడ విలేకరి, వారు ఒక పెద్ద ఇంటర్వ్యూ కాలం పెట్టాడు. ఫస్ట్ పేజీలో వచ్చింది, ఏమొచ్చింది, ఇది రావడానికి వీలేదు, ఇది రిజెక్ట్ చేసిండ్రు అని రాసిండ్రు. ప్రముఖ పత్రికలు మిగతా కూడా ఈనాడు లాంటి పత్రిక కూడా చాలా బాగా రాసింది 2006, 7, 8లో పెట్ట. ఇది చరిత్ర. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, సీరియస్గా ఉన్న సందర్భంలో ఎవరు కూడా దానిపైన పెట్టలేదు. కానీ అగ్రిమెంట్ ఉన్నది కాబట్టి అనే దాంతోనే అందరం కూడా వీలు కాదని ఆగినాం. కానీ ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు క్రానాలజికల్ ఆర్డర్గా అన్ని చదివిండు. నేను కూడా మీకు ఇచ్చిన సాఫ్ట్ కాపీ కూడా మీకు అందరికి పంపిస్తా. ఇది తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జిఎంఆర్ లో మన పొత్తు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో స్టేక్ హోల్డర్, మనకు కూడా దాంట్లో షేర్ ఉంది, షేర్ హోల్డింగ్ ఉన్నది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో పట్ట మొత్తం 100% ప్రైవేట్ కాదు, అది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఆనాటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారితో మాట్లాడించి, నేను అప్పుడు మళ్ళా కరీంనగర్ ఎంపీని, గట్టిగా మనం ఎంబడబడ్డాం. వాళ్ళు ఒప్పుకోలేదు జిఎంఆర్ వాళ్ళు. అదే ఎయిర్పోర్ట్లో తెలంగాణ వాటా ఉన్నది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వాటా ఉంది జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఇప్పటికి కూడా ఉన్నది. వాళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని మొత్తం మీకు అమ్ముతే మీకు డబ్బులు ఇస్తామంటే కూడా కేసీఆర్ ఒప్పుకోలేదు. మాకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండాలదంట, మనకు షేర్ హోల్డింగ్ ఉన్నది, 12% 13% షేర్ హోల్డింగ్ ఉంది మనకి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లోపల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్, వీఆర్ ది ఓనర్స్. అఫ్ కోర్స్ మెజార్టీ షేర్ జిఎంఆర్ ఉన్నది, మన షేర్ మనకు ఉన్నది. అప్పుడు ఒక సీరియస్ గా డిస్కషన్స్ పెట్టి ఒప్పించి ప్రయత్నం చేసినాం. ఇంకా మీకు 2016, 17, 18 పలు సందర్భాల్లో పట లేఖలు అవన్నీ విషయాలు కూడా నేను ప్రస్తావించిన, మీకు అందరు కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చిన. కేటీ రామారావు గారు మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి వారు, నేను, పూరి గారిని, ఎవరు మన కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ ఉండే, వారిని కలిసి స్వయంగా వారికి లిఖితపూర్వకంగా కలిసి మాట్లాడినటువంటి అవి మీకు టీవీ ఛానల్స్ కూడా ఆ రోజు చాలా విస్తృతంగా టెలికాస్ట్ చేసినాయి. ఏది ఒప్పిస్తున్నామో జిఎంఆర్ ఒప్పిస్తున్నామో, జిఎంఆర్ ఒప్పుకుంటున్నాడు, ఒక అగ్రిమెంట్ కావాలనేటువంటి దాన్ని కూడా నేను మీకు చెప్పినప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి మరి ముక్కులకు మాస్కులు పెట్టుకున్నాం. ఏది హర్మీందర్ సింగ్ పూరి గారు, కేటీ రామారావు గారు, నేను ముగ్గురం కూడా. సో ఇది ఒక్కరోజు నిన్న పోయి రేవంత్ రెడ్డి పోతే మొన్న పోతే నిన్న శాంక్షన్ అయింది కాదు ఇది. ఆయన మొన్ననే వచ్చింది, మొన్న పోయి మాట్లాడితే నిన్న పర్మిషన్ వచ్చింది కాదు ఇది చరిత్ర గిది. అండ్ మీకు ఆ రోజు అన్ని టీవీ ఛానల్స్, ఒకటి కాదు రెండు కాదు, మన తెలంగాణలో తెలుగు టీవీ ఛానల్స్ అన్ని కూడా టెలికాస్ట్ చేసినాయి. హర్మీందర్ వీరు కూడా మాట్లాడారు, కేటీ రామారావు గారు మాట్లాడింది ఆ రోజు ఢిల్లీలో. ఇది అయిపోతుందని కూడా చెప్పినాం. అధికారులతో అందరితో కూర్చోబెట్టి మేము డిస్కషన్ చేసింది కూడా మీకు నేను ఫోటో పెడుతున్నాను. ఈ విధంగా మరి జరిగిన దాన్ని తెలంగాణ ఉద్యమ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పాత్ర లేదు అని చిత్రీకరించడానికి నిన్న ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. నాకు చెప్తున్నారు, మా మిత్రులు చెప్తున్నారు, నిన్న అక్కడ తోపులాట అయిందట. ఎక్కడ? మామ్నూర్లా. మేము తెచ్చినామని. పిల్ల పుట్టిన తర్వాత ముద్దాడితే ఎవడైనా ముద్దాడతాడు, సూపు మంచుకుంటే. దానికి ఎవరు ప్రయత్నం చేసిండ్రు, ఎవరు కొట్లాడినరు, ఎవరు సాధించిండ్రు? నేను వాళ్ళు కొట్లాడి చూస్తే నాకు నవ్వుతుంది. అసలు ఈ ప్రెస్ మీటింగ్ ఇవాళ పెట్టడం గల కారణం కదే.
నేను మన ఒక పెళ్లికి నర్సంపేటకు పోయినా, సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా మిత్రులు పొద్దున్న వినయ్ భాస్కర్ అన్నాకి ఇట్లా తూపులాట అయింది అని చెప్తే తప్పనిసరిగా ఇవాళ మనం ప్రెస్ మీట్ పెడదాం. మన వరంగల్ ప్రజలకి ముఖ్యంగా ఇవాళ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు మీ దృష్టికి తీసుకొచ్చినాం. చాలా వివరంగా దీంట్లో ఉన్నాయి, అంత డీటెయిల్స్గా చెప్పడం ప్రెస్ మీట్లో బాగుండదు కాబట్టి డేట్ బై ఏ రోజు ఏం జరిగిందనే విషయాలు కూడా నేను ప్రస్తావించిన విత్ ఫొటోస్ పెట్టినా. మీ మిత్రులకు అందరు కూడా మా వినయ్ భాస్కర్ గారి ఆఫీస్ నుండి ఆనాడు టీవీలలో టెలికాస్ట్ అని పెడుతున్నాను నేను, ఏదో ఇప్పుడు చెప్పింది కాదు. ఆ రోజులలో మన మీడియా ప్రపంచం చెప్పిన విషయాలనే మళ్ళొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇవాళ మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మాకు, ఎందుకంటే ఇదో మా ప్రయత్నం, ఇది మీకు గర్వంగా కూడా చెప్పుకుంటలేము. ఇది మా పార్టీ పుట్టిందే తెలంగాణ అభివృద్ధి కోసం. అయితే ఇంకా ఈ విమానం ఇక్కడతో తృప్తి పట్టుని వాళ్ళు ఇంకా అస్సలు జరగవలసింది నేను చెప్తా. ఏం చేయాలి, ఇక్కడికి సరిపోదు ఇది. బికాస్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోజు ఇలా ఎన్ని విమానాలు దిగుతున్నాయి, ఎన్ని విమానాలు ఎగురుతున్నాయి తెలుసా అండి? 1,00,000 మంది రోజు ఎక్కుతారు. రోజు 500 ఫ్లైట్లు ల్యాండ్ అయితేనే లేస్తాయి. భారతదేశంలో పట ఇవాళ బాంబే, ఢిల్లీ తర్వాత ఇవాళ హైదరాబాద్, బహుశా బాంబేను కూడా అధిగమిస్తాను అతి త్వరలో అని చెప్పి నేను నిన్నగాక మొన్న సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టాక్ పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నారు, సార్ విత్ ఇన్ షార్ట్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ బాంబే అని కూడా చెప్తున్నారు. ఇవాళ ఇంటర్నేషనల్ హబ్ గా పోతున్నది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ లొకేషన్. ఇలా ఈస్ట్ ఏషియా వెస్ట్ ఏషియా మధ్యలో మరి హైదరాబాద్ ఉన్నది. రేపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా కాబోతున్నది. కాబట్టి తెలంగాణ, నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి సర్వీస్ చేయాలంటే మన మామ్నూరు ఎయిర్పోర్ట్కి చాలా చాలా డిమాండ్ కాబోతున్నది, చాలా డిమాండ్. అది హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే అవకాశం లేని ప్రతి ప్లేన్ ఇక్కడ పంపిస్తారు. రేపు దిగినట్టు ఎంత మన 1-2 గంటల లోపల నేషనల్ హైవే మీద హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. అలాంటి ఫ్లైట్స్ కూడా వస్తాయి రేపు. హైదరాబాద్ పోయేటోడు కూడా మా మామ్నూరులో దిగి కూడా హైదరాబాద్ పోయవచ్చు. అలాంటి అంటే అతిశయోక్తి కాదు ఇది, నేను చెప్పే మాట అతిశయోక్తి కాదు ఇది. అలాంటి సంఘటన జరగబోతున్నాయి. దానికి తోడు ఇప్పుడు డిమాండ్ చేయవలసింది ఏంటంటే, నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏంటంటే ఇవాళ ఫ్లయింగ్ అంటే కమర్షియల్ పైలట్స్ ట్రైనింగ్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTO అనేది ఉంది. ఎయిర్ ఇండియా వాళ్ళు మహారాష్ట్రలో అమరావతిలో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అది ఫైనలైజ్ కాలేదు డిస్కషన్స్. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, మీరు ఇప్పుడు ఎయిర్ ఇండియా అంటే గవర్నమెంట్ది కాదు, అది ప్రైవేట్ అయిపోయింది. ఎవరి దగ్గర పోయింది? టాటా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళతో మాట్లాడండి. ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ని మామ్నూరులో పెట్టి, తర్వాత బోయింగ్ లాంటి విమానాలు, ఎయిర్ బస్ లాంటి విమానాలు ఇలా దేశంలో కూడా 1000 సంఖ్యలో అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా 500 కొత్త ఫ్లైట్లు ఉంటాడు. వాటికి రిపేరింగ్, రెగ్యులర్ రిపేరింగ్కు హైదరాబాద్లో GMR ఎయిర్పోర్ట్లో జాగా సరిపోదు. కాబట్టి అది పెట్టాలి. ఇది ఆలోచన ఉండాలి. ఈ ఎయిర్పోర్టు ఏదో ఒక విమానం దిగి ఒక విమానం ఎగిరిపోవడం కాదు, రేపు ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇలా కార్గో, ఇలా ఎన్ని విమానాలు ప్యాసింజర్ విమానాలు, కార్గో విమానాలు దాదాపు దాంట్లో ఒక 30-40% కార్గో విమానాలు ఫ్లై అవుతున్నాయి, లేస్తున్నాయి. ఇలా కూరగాయలు కూడా ఏరోప్లేన్లో పోతున్నాయి, మందులు ఏరోప్లేన్లో పోతున్నాయి. ఇలా సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఏరోప్లేన్లే ప్రపంచవ్యాప్తంగా రవాణా సౌకర్యం అయిపోయింది. ఇవాళ మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక హబ్ కావాలి. మళ్ళీ లేకపోతే వాయుదూత్ సర్వీస్ లాగా 4 విమానాలు నడిపి ఇక్కడ ఎక్కుతలేరు అని మళ్ళీ బంద్ చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ప్లాన్ చేస్తేనే ఇది బతుకుతుంది మామూలు. ఇవాళ ఇది మురిపిచ్చి మళ్ళా వదిలిపెట్టద్దు ఈ ఎయిర్పోర్ట్ని. దీన్ని సక్రమంగా ఉండాలంటే నువ్వు కాదు, నేను కాదు, నేను కింద చిన్నపిల్ల ఉన్నప్పుడే వాయుదూత వచ్చింది హైదరాబాద్ వరంగల్కి. వచ్చేది దిగేది, ఓ 10 మంది ఎక్కుతలేరు అని చెప్పేసి మళ్ళీ రద్దు అయిపోయింది. ఇప్పుడు 4 ఏరోప్లేన్లు దిగి ఏది ఇక్కడ ప్యాసింజర్స్ క్లోజ్ కావచ్చు. దీన్ని బతికియాలంటే మామ్నూరు ఎయిర్పోర్ట్ని ఒక కమర్షియల్గా
దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని ఎయిర్ కార్గో కింద మార్చాలి. అదేవిధంగా ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎయిర్ ఇండియాతో మాట్లాడి పెట్టియాలి, లేదా ఇండిగో వాళ్ళతో పెట్టియాలి. ఎయిర్ బస్, బోయింగ్ కంపెనీస్ ఇలా భారతదేశంలో పట్ల అన్ని ఏరోప్లేన్స్ నడిపేటువంటి కంపెనీస్ దాదాపు ఒక 1000 కంటే ఎక్కువ ఉన్న ఏరోప్లేన్ ఇలా భారతదేశంలో ఏది లోకల్ ఫ్లైట్స్. మరి వీటికి వాటిని నాగ్పూర్లో పెట్టాలని ఒకరు ఆలోచిస్తున్నారు, అమరావతిలో పెట్టాలని చెప్పి మొన్న పత్రికలు చదివిన నేను, మహారాష్ట్ర అమరావతిలో. కాబట్టి వాటికంటే పోటీగా మన రాష్ట్ర ప్రభుత్వం పోయి వాళ్ళకు కొంత కన్సెషన్స్ ఇచ్చి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి, పెట్రోల్ మీద నేను మా రాష్ట్ర పన్ను తగ్గిస్తానని చెప్పి ఇలాంటి ఆఫర్ చేయాలి. ఉత్త పేపర్ల పత్రికల్లో మాట్లాడితే అయ్యే పనులు కావి ఇవి. ఇలా కేసీఆర్ ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాం మేము. అప్పుడు ఇలా జిఎంఆర్ ఉత్త ఒప్పుకోలేదు. ఇలా మన స్టేక్ ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం స్టేక్ ఉంది కాబట్టి మేము బార్గెయిన్ చేస్తాం ఆ రోజు. కాబట్టే ఓ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ లోపల ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా యావత్తు రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇది ఒక మంచి గర్వకారణం. అందుకోసము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్, మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా ఇలా ఒక క్యాబినెట్లో ఒక డిసిషన్ తీసుకున్నది. మరి బడ్జెట్ ఎలొకేషన్ చేయాలి. వాళ్ళు ఊరికే పేరు చెప్పి అయిపోయిందని అనే ఉండొద్దు. మరి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచిండ్రు బీజేపీ. మరి వాళ్ళు చిత్తశుద్ధితోనే నేను చెప్పిన అన్నీ కూడా ఫాలోఅప్ చేసి పనిచేయాలి. మరి ఈ ఎయిర్పోర్ట్ కోసము, భూసేకరణ కోసం అప్పుడే ఆలోచించడం. ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు 253 ఎకరాలు మరి మాట్లాడాం. దానికి అప్పుడు పరకాల ఎమ్మెల్యేగా ఉండే ధర్మారెడ్డి గారు, మన ఇక్కడ మంత్రి గారు, మన దయాకర్ రావు గారు, వాళ్ళు చాలాసార్లు మీటింగ్స్ పెట్టి ఆ రైతులతో మాట్లాడి దానికి ఎక్స్చేంజ్ ఆఫ్ భూమి, వెటనరీ అదేదో వాళ్ళకు భూమి ఉంది, దాన్ని ఎక్స్చేంజ్ అవన్నీ కూడా మరి కొంత దానిపైన అవగాహన ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు కూడా కొంత క్లుప్తంగా దాని గురించి చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నది. క్యాబినెట్ మంత్రిగా దయాకర్ రావు గారికి ఆ రోజు అప్పచెప్పి ఇదంతా కూడా నెగోషియేట్ చేయమని చెప్తే, స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఆ రోజు అక్కడ 3-4 ఊర్లు, ఇక చివరిగా మా ఊరు కూడా అటే ఉంటుంది, ఏనుగలు గవిచర్ల రోడ్డు, అది ఎటు నుంచి వెళ్ళిపోతే ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇవాళ నేను అక్కడ ఓ పెళ్లిలో మాట్లాడితే ఇంకా రోడ్డు గురించి మాట్లాడుంటే ఆ రోడ్డు ఎటు పోతుంది ఎవరికి తెలుస్తలేదంటారు. ఏది ఇప్పుడు రంగషాపేట కాంచెలు పోయే రోడ్డు ఇప్పుడు అక్విజిషన్లో పోతుంది. మరి అటు పోయే ప్రజలకు ఏది మన మైబాదు కేసముద్రం పోయే రోడ్, అది నెక్కొండ మండలము, తర్వాత కేసముద్రం మండలానికి, ముఖ్యంగా పర్వతగిరి మండలంలో చాలా గ్రామాలు. మరి మాకు ఉన్నటువంటి ఏకైక రోడ్డు గదే. మరి అది ఎట్ని చెల్లిస్తారో అది కూడా ఒక నిర్ణయం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు. జై తెలంగాణ. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు